వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు పక్కాగా తెలుసుకోవాల్సినటువంటి సమాచారం ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాల సమగ్ర సమాచారం. సో ఈ ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీకు ఐకాన్ ఇండియా ఎక్స్క్లూజివ్గా అందిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మీరు ఎగ్జామ్స్ కోసం, మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఈ సమాచారాన్ని మీరు స్కోర్ చేసేందుకోసం వినియోగించుకోవచ్చు. సో దీనికోసం మీరు మరింత ఎక్కువ క్లాసెస్ పొందాలనుకున్నా, మీరు ప్రిపేర్ అయ్యే ఉద్యోగాలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్, మెటీరియల్స్, వీటితో పాటు మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ పొందాలనుకున్న ఐకాన్ ఇండియా యాప్ అనేది ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. దాని ద్వారా మీరు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే మనం ఈ 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని ప్రీవియస్గా కూడా వీడియోస్ చేయడం జరిగింది. సో ఈ వీడియో ద్వారా చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి సమాచారం గురించి డిస్కస్ చేద్దాం. సో చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి సమాచారం గురించి డిస్కస్ చేయాలి అని అంటే ఇక్కడ మనము చిత్తూరు జిల్లాని ఒక్కసారి ఐడెంటిఫై చేయాలి. చిత్తూరు జిల్లా చూడండి, ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి భూభాగంలో మ్యాప్లో మనకి పూర్తిగా సౌత్ దక్షిణ ప్రాంతంలో కనిపిస్తున్నటువంటి జిల్లాగా చిత్తూరు జిల్లాని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో సౌత్ ఏదైతే దక్షిణ ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలో ఇక్కడ కనపడుతున్నటువంటిదే మనకి చిత్తూరు జిల్లాగా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ చిత్తూరు జిల్లాకి సంబంధించి ఒక విభిన్నమైనటువంటి, ఒక మిశ్రమమైనటువంటి సంస్కృతి అనేది ఈ జిల్లాలో కనబడుతుంది. సో చిత్తూరు జిల్లా అనేది మనకి ఆంధ్రప్రదేశ్కి దక్షిణ ప్రాంతంలో ఉన్నది కాబట్టి ఈ చిత్తూరు జిల్లా రెండు ప్రధానమైనటువంటి రాష్ట్రాలతో ఇక్కడ సరిహద్దులను పంచుకుంటా ఉంది. ఒకటి తమిళనాడు అనేటువంటి రాష్ట్రం, సో మరొకటి వచ్చి కర్ణాటక అనేటువంటి రాష్ట్రం. సో ఇలా ఈ రెండు రాష్ట్రాలతో పాటు చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి ఇలా ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సంస్కృతులతో విభిన్నంగా మనకి కనబడుతుంది. ఇలా ఈ రాష్ట్రాలకి సంబంధించినటువంటి మిశ్రమ సంస్కృతి ఏ జిల్లాలో కనబడుతుంది అని మిమ్మల్ని ఎక్కడైనా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ చిత్తూరు జిల్లా అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇలా మిశ్రమ సంస్కృతిని కలిగినటువంటి చిత్తూరు జిల్లాకి సంబంధించి ప్రస్తుత అంశాలు ఏమిటి అనంటే ఒక్కసారి మీరు ఇక్కడ చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి మ్యాప్ని చాలా క్లియర్గా చూడొచ్చు. సో ఈ చిత్తూరు జిల్లాకి సంబంధించి మనకి ప్రస్తుత అంశాలు ఏమిటి అన్నప్పుడు కొన్నింటిని గురించి చెప్పాల్సి ఉంటుంది. చిత్తూరు జిల్లాలో మొత్తం రెవెన్యూ డివిజన్లు ఎన్ని అని అంటారు. సో చిత్తూరు జిల్లాకి సంబంధించి రెవెన్యూ డివిజన్లు ఇక్కడ మనకి 4 ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఎన్ని అని అంటున్నాం? 4 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఒకటి ఏమిటి అని అంటే, ఒకటి కుప్పము అని అంటున్నాం, 2 నగరి అని అంటున్నాం, అలాగే చిత్తూరు, దీనితో పాటు పొలమనేరు. ఇవి మనకి రెవెన్యూ డివిజన్లుగా కనబడుతూ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చిత్తూరు మినహా కుప్పం కొత్తదే, అలాగే నెక్స్ట్ నగరి న్యూ, అలాగే పొలమనేరు న్యూ. సో ఇవన్నీ కూడా మనకు రెవెన్యూ డివిజన్స్గా ఈ చిత్తూరు జిల్లాలో కనబడుతున్నటువంటి వాటినిగా గుర్తించాల్సి ఉంటుంది. సో మరి ఈ చిత్తూరు జిల్లాకి సంబంధించి మండలాలు ఎన్ని ఉన్నాయి అని అడుగుతారు. అలా అడిగితే మనం మొత్తం చిత్తూరు జిల్లాలో 31 మండలాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఎన్ని అని అంటున్నాం? 31 మండలాలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక ఈ చిత్తూరు జిల్లాకి సంబంధించి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్, ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గాలు ఎన్ని అని అడిగితే చిత్తూరు జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఎన్ని అని అంటున్నాం? 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోండి. ఏంటి సార్ ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు చిత్తూరు జిల్లాకి సంబంధించి అనంటే, నగరి ఉన్నది, అలాగే గంగాధర నెల్లూరు ఉన్నది, దీంతో పాటు కుప్పము, అలాగే చిత్తూరు, పూతలపట్టు, అలాగే పలమలేరు, దీనితో పాటు పుంగనూరు అనేటువంటివి
ఇక్కడ చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలుగా గుర్తించాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతం చిత్తూరు జిల్లాకి సంబంధించిన సమాచారం. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం చిత్తూరుకి సంబంధించినటువంటి జనాభా ఎంత అనంటే ఇక్కడ 18 లక్షల పైన, అంటే సుమారు 19 లక్షల వరకు చిత్తూరు జిల్లాలో జనాభా ఉంది. ఎంత అని అంటున్నాం? 19 లక్షలు, సుమారు 19 లక్షల జనాభాతో ఈ జిల్లా అనేది ఉన్నది అనేటువంటి అంశాలు మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి విస్తీర్ణం పరంగా చిత్తూరు జిల్లా ఎంత విస్తీర్ణంతో ఉన్నది అనంటే చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి విస్తీర్ణం అనేది ఇప్పుడు 6855 చదరపు కిలోమీటర్లు. ఎంత అని అంటున్నాం? 6855 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో, స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణంతో చిత్తూరు జిల్లా అనేది ఉన్నది అనే అంశాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో ఇలా చిత్తూరు జిల్లా అనేది ఒక ముఖ్యమైనటువంటి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి చిత్తూరు జిల్లాకి సంబంధించి ఈ చిత్తూరు జిల్లాకి ఏమైనా చారిత్రక నేపథ్యం ఉన్నదా? చిత్తూరు జిల్లా చారిత్రక నేపథ్యాన్ని కలిగి ఉన్నదని అంటే చాలా చారిత్రక నేపథ్యాన్ని చిత్తూరు జిల్లా అనేది కలిగి ఉన్నది. సో చిత్తూరు జిల్లా అనేది మనకి ఒక పురాతనమైనటువంటి ప్రాంతంగా గుర్తించాల్సి ఉంటుంది. చిత్తూరు జిల్లా ప్రాంతం ఏదైతే మనం మాట్లాడుతున్నామో, ఇప్పుడు ఉన్నటువంటి చిత్తూరు జిల్లా అనేటువంటి ఇది కనబడుతూ ఉందో, ఇది ఒక పురాతనమైన చరిత్రని కలిగి ఉన్నది అని అంటే పురాతన చరిత్ర. సో ఈ పురాతన చరిత్ర కలిగినటువంటి ఈ చిత్తూరు జిల్లాని ఎప్పటి నుంచి గుర్తించవచ్చు అని అంటే క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నుంచి గుర్తించవచ్చు. ఎప్పటి నుంచి అని అంటున్నాం? క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నుంచి అని అంటున్నాం. సో ఇలా ఈ శతాబ్దం నుంచి కూడా మనకి చిత్తూరు జిల్లాకి సంబంధించిన ఆనవాళ్ళు అనేవి, చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యం అనేది చరిత్రలో కనబడతా ఉంది. ఈ చిత్తూరు జిల్లాని ఈ క్రీస్తు పూర్వం ఎవరు పరిపాలన చేశారు అని అంటే మౌర్యులు పరిపాలన చేయడం జరిగినది. ఏమని అంటున్నాం? మౌర్య డైనాసిటీ ఉండే కదా, మౌర్యులు ఈ ప్రాంతాన్ని పరిపాలన చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ చిత్తూరు అనేటువంటి ప్రాంతం ఒకప్పుడు మౌర్య డైనాసిటీలో దీని చరిత్రను సుస్థిరం చేసుకున్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. అలా కాలం గడుస్తూ వస్తున్న కొద్దీ ఏవైతే వివిధ రాజ్యవంశాలకి సంబంధించినటువంటి రాజులు ఉన్నారో వారు పరిపాలన చేశారు. శాతవాహనులు కానీ ఆ తర్వాత వచ్చినటువంటి వారికి సంబంధించినటువంటి పరిపాలన ఈ ప్రాంతంలో కనబడుతుంది. అయితే ఇక్కడ చిత్తూరుకి సంబంధించి క్రీస్తు శకం 8వ శతాబ్దం గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సి ఉంటుంది. సో ఇలా ఈ 8వ శతాబ్దానికి ముందు ఇక్కడ 2 రాజ్యవంశాలు చాలా క్లియర్గా ఈ ప్రాంతాన్ని పరిపాలన చేసినాయి. ఒకటి ఏంటి అని అంటే కురుంబ అనేటువంటి రాజ్యవంశం, ఆ తర్వాత పల్లవులకి సంబంధించినటువంటి వారు కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలన చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఎవరెవరు అని అంటున్నాం? కురుంబాకి సంబంధించినటువంటి వారు, అలాగే తరువాత పల్లవులు కూడా ఈ ప్రాంతమును పరిపాలన చేశారు, పల్లవ రాజులు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ పల్లవులకి సంబంధించి ఒక మొదటి రాజు ఉండే ఈ చిత్తూరు ప్రాంతాన్ని ఏం చేసినాడు అని అంటే 24 భాగాలుగా, కొట్టములుగా విభజించడం జరిగినది. సో ఎన్ని భాగాలుగా అని అంటున్నాం? 24 భాగాలు. ఇక్కడ భాగాలనే మనం కొట్టములు అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇలా కొట్టములను విభజించి ఇక్కడ ఏం చేశారు అని అంటే ప్రతి కొట్టానికి కోటలను నిర్మించడం జరిగినది. ఏం నిర్మించారు? కోటలను నిర్మించారు అనేటువంటి ఫోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ ప్రాంతంలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనము గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఈ కురుంబలు పల్లవుల తర్వాత కురుంబలను ఓడించి ఇక్కడ చోళులు ఈ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. సో ఇక్కడ కురుంబల్ని ఓడించి ఎవరు చిత్తూరు ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు అని అంటే చోళులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలా చోళులు ఈ ప్రాంతాన్ని పరిపాలన చేశారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా వివిధ శాఖలకి సంబంధించినటువంటి వారు
ఇక్కడ పరిపాలన అనేది రాజవంశాలు వారికి సంబంధించిన శాఖలు పరిపాలన కొనసాగించిన ఈ చిత్తూరుకి సంబంధించి చారిత్రక నేపథ్యం మాట్లాడితే, అలా 11వ శతాబ్దం వచ్చేసరికి బల్లాల రాజవంశ పాలన అనేది ఈ తమిళనాడు చిత్తూరు ప్రాంతాలలో జరిగింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడు అని అంటున్నాం, 11వ శతాబ్దం వచ్చే నాటికి 11వ శతాబ్దంలో ఎవరి పాలన చిత్తూరు ప్రాంతంలో కొనసాగింది అని అంటే బల్లాలకి సంబంధించినటువంటి బల్లాల వారి పాలన అనేది ఈ ప్రాంతంలో కొనసాగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ ప్రాంతంలో కూడా బల్లాలకి సంబంధించినటువంటి వారు భాగాలను కలిగి ఉండే. అలాగే కర్ణాటక, మలబార్ ఈ ప్రాంతాలలో కూడా బల్లాల వారి పాలన ఉండే. అదే సమయంలో చిత్తూరుని కూడా బల్లాలకి సంబంధించినటువంటి వారు పరిపాలన చేయడం జరిగింది. ఆ తర్వాత 13వ శతాబ్దం వచ్చేసరికి ఇక్కడ బుక్కరాయలు, హరిహర రాయలు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని వారి పరిపాలనను తీసుకొచ్చారు. ఆ తర్వాత 14వ శతాబ్దంలో ఎవరు అనంటే రాజా నరసింహరాయ గారు. ఎవరు అని అంటున్నాం, 14వ శతాబ్దంలో ఇక్కడ రాజా నరసింహరాయ గారు పరిపాలనను ఈ చిత్తూరు ప్రాంతంలో చేయడం జరిగింది. సో అలా ఈ నరసింహరాయకి సంబంధించినటువంటి కుమారుడు కృష్ణదేవరాయలు ఈ చిత్తూరు ప్రాంతం నుంచే కాకుండా తమిళనాడు వరకు కూడా విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సామ్రాజ్య విస్తరణ అనేది చేశాడు అనేటువంటి అంశాన్ని మనం చిత్తూరుకి సంబంధించిన జిల్లా చారిత్రక నేపథ్యం చదివేటువంటి క్రమంలో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంటే కృష్ణదేవరాయలు చిత్తూరు ప్రాంతాన్ని పరిపాలన చేశాడు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ ప్రాంతంలో వివిధ రాజులకి సంబంధించినటువంటి రాజుల పరిపాలన అనేది చిత్తూరు జిల్లా ప్రాంతంలో కొనసాగింది. ఇదంతా కూడా చారిత్రక నేపథ్యంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. అయితే 1640వ సంవత్సరంలో చిత్తూరుకి సంబంధించినటువంటి రాజు ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి ఈ చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి భూమిని ఇవ్వడం జరిగింది. ఎప్పుడు అని అంటున్నాం, 1640లో చిత్తూరుకి సంబంధించినటువంటి రాజు ఏం చేశారు అని అంటే ఇక్కడ ఈ చిత్తూరు ప్రాంతానికి సంబంధించినటువంటి భూమిని ఎవరికి ఇచ్చారు అని అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడం జరిగినది. సో ఇలా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో బ్రిటిష్ వారి పాలన అనేది కూడా మొదలైనది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. సో అలాగే ఈ చిత్తూరు ప్రాంతానికి సంబంధించి వివిధ రాజ్యవంశాల మధ్యన కూడా ఇక్కడ ఆదాయ వనరులకి సంబంధించినటువంటి అంశాలలో యుద్ధాలు జరిగాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. అయితే బ్రిటిష్ వారికి సంబంధించి ఈ ప్రాంతం ఇచ్చినప్పటికీ కూడా ఈ ప్రాంతం మీద రెవెన్యూ అధికారాలు తమకు కావాలి అని చెప్పేసి ఎవరు ఫైట్ చేయడం జరిగింది అని అంటే మరాఠా నిజామ్స్కి సంబంధించినటువంటి వారు ఈ ప్రాంతంలో యుద్ధాలను చేయడం జరిగినది. ఎవరెవరు? చిత్తూరు కోసం మరాఠాకి సంబంధించినటువంటి వారు, అలాగే నిజామ్స్కి సంబంధించినటువంటి రాజుల మధ్యన కూడా ఆధిపత్య పోరు అనేది కొనసాగింది. బ్రిటిష్ వారికి సంబంధించి ఈ ప్రాంతాన్ని ఇచ్చిన తర్వాత అనేటువంటిది మనకి చరిత్రలో కనబడుతున్నటువంటి అంశంగా గుర్తుంచుకోవాలి. ఈ ఘర్షణలు ఎప్పుడు జరిగినవి? ఈ మరాఠాకి నిజామ్స్కి సంబంధించి అంటే 1713లో. ఎప్పుడు అని అంటే 1713లో ఈ ఘర్షణలు అనేవి చిత్తూరు ప్రాంతానికి సంబంధించి ఆధిపత్యం కోసం, రెవెన్యూ కోసం ఈ ప్రాంతంలో మరాఠా సామ్రాజ్యం మధ్యన నిజామ్స్కి సంబంధించినటువంటి హైదరాబాద్ రాజ్యానికి సంబంధించిన పాలకుల మధ్యన ఇక్కడ యుద్ధాలు జరిగాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ ప్రాంతానికి సంబంధించి ఈ చిత్తూరు జిల్లాకి సంబంధించి ఇది పూర్తి స్థాయి జిల్లాగా ఎప్పుడు ఏర్పడింది అని అంటే ఇది ఒకప్పుడు ఉత్తర ఆర్కాట్లో భాగంగా ఉండే. ఎక్కడ అని అంటున్నాం? ఉత్తర ఆర్కట్లో భాగంగా ఉండింది. సో ఈ ఉత్తర ఆర్కట్లో భాగంగా ఉన్నటువంటి ఈ చిత్తూరు అనేటువంటి జిల్లాను ఎప్పుడు అనంటే 1911 ఏప్రిల్ 1న జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి దీన్ని మనం చిత్తూరుగా గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఉత్తర ఆర్కట్ ప్రాంతంగా ఉన్నప్పటికీ ప్రధాన కేంద్రంగా చిత్తూరే ఉండేది. చిత్తూరు జిల్లా అనేది మనకి మొదటగా చరిత్రలో ఎప్పుడు కనబడుతుంది జిల్లా అనేటువంటి టైటిల్తో అంటే 1911 ఏప్రిల్ 1న కనబడుతుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ చిత్తూరు జిల్లాకి సంబంధించి పలు సందర్భాలలో పలు మండలాలు, పలు గ్రామాల చేర్పులు, మార్పులు అనేవి జరిగాయి. ఇలా 1928లో కూడా
చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి మార్పులు మనకు చరిత్రలో కనబడతాయి. ఆ తర్వాత 1960 ఏప్రిల్ 1న కూడా ఈ చిత్తూరు జిల్లాకి సంబంధించిన మార్పులు అనేవి మనకు కనబడతాయి. కొన్ని ప్రాంతాలను బయట ప్రాంతాలకు ఇవ్వడం, మళ్ళీ బయట ప్రాంతాలు వచ్చి కొన్ని గ్రామాలు వచ్చి ఇందులో కలవడం, ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి ఇక్కడ కనబడతాయి. అయితే ఓవరాల్గా 1985లో 66 రెవెన్యూ మండలాలతో, ఎప్పుడు అని అంటున్నాం 1985లో 66 రెవెన్యూ మండలాలతో చిత్తూరు జిల్లా అనేది ఇక్కడ మళ్ళీ ఏర్పడడం జరిగింది. మండలాలతో చిత్తూరు జిల్లా అనేది ఏర్పడింది. సో చిత్తూరు జిల్లాకి సంబంధించి 66 మండలాలు నీకు ఎప్పుడు కనబడతాయి అని అంటే 1985 సంవత్సరంలో ఇక్కడ ఈ పునర్వ్యవస్థీకరణ చేసి ఈ చిత్తూరు జిల్లా అనేది 66 మండలాలతోటి ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2022 ఏప్రిల్ 4న మళ్ళీ ఒక కొత్త గెజిట్ని ఇచ్చి 31 మండలాలతో అలాగే 4 రెవెన్యూ డివిజన్లతో చిత్తూరు జిల్లాని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. 2022 ఏప్రిల్ 4న ఇక్కడ ఏం చేశారు అని అంటే చిత్తూరు జిల్లా అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో చిత్తూరు జిల్లా ఎలా ఏర్పాటైంది అని అంటే 4 రెవెన్యూ డివిజన్లు అలాగే 31 మండలాలు. ఇప్పుడు ఎన్ని మండలాలు? 31 మండలాలు. సో ఇలా ఈ చిత్తూరు జిల్లా అనేది మనకి చరిత్రలో కనబడుతుంది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం చిత్తూరు జిల్లాకి సంబంధించి 4 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి, 31 మండలాలు ఉన్నాయి. సో ఈ జిల్లాకి సంబంధించి మనకి పూర్తిగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సౌత్ ప్రాంతంలో కనబడుతుంది. ఈ జిల్లాలో సుమారు 19 లక్షల మంది జనాభా ఉన్నారు. ఈ జిల్లాకి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి అని చెప్పేసి మనం టాపిక్ మొదలుపెట్టినాం. అలా చారిత్రక నేపథ్యం మాట్లాడాల్సి వస్తే మళ్ళీ ఇలా చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి అంశాలను, ప్రస్తుత అంశాలను ఇలా గుర్తుంచుకోవాలి. అలాగే పూర్వ అంటే చరిత్ర అంశాలను మనం డిస్కస్ చేసిన విధంగా గుర్తుంచుకోవాలి. ఇది చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి జస్ట్ చారిత్రక నేపథ్యం. సో అయితే చిత్తూరు జిల్లాకి సంబంధించి చాలా అంశాలు ఉంటాయి. సో చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి సాగునీటి అంశాలు ఏంటి, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పర్యాటకం ఏంటి, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖమైన వ్యక్తులు ఎవరు, చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి ఇతర అంశాలు ఏంటి, సో ఇక్కడ వ్యవసాయేతర అంశాలు ఎలా ఉన్నాయి, జాగ్రఫికల్గా చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి సరిహద్దులు ఏంటి, ఇలాంటి అన్ని అంశాల కోసం మీరు ఫుల్ లెంత్ క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్సును తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఈ కాంటెంట్ని అప్డేట్ చేసుకోండి. నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఇంకా నచ్చినట్లయితే వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయితే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ ద్వారా మీరు క్లాసెస్ని పొందవచ్చు, మెటీరియల్స్ని పొందవచ్చు, వీటితో పాటు మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ని కూడా పొందవచ్చు. మీరు ప్రిపేర్ అయ్యేటువంటి అన్ని ఉద్యోగాల కోసం ఐకాన్ ఇండియా మీకు క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.